యెస్. నేను ఆల్‌మోస్ట్ దాదాపుగా వాటన్నిటిని మానేశాను. 2005, 2006 ఆ సంవత్సరంలో నేను కొంతవరకు ఈ మోటివేషనల్ స్పీచెస్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసెస్ కండక్ట్ చేసిన విషయం వాస్తవమే కానీ, ఆ తర్వాత క్రమంగా తగ్గించేసుకున్నాను. నా దృష్టిలో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసెస్ కానీ, మోటివేషనల్ స్పీచెస్ కానీ, వెబినార్స్ కానీ అంటే రూ. 99కి, రూ. 199కి చేస్తారు కదా! అవైతేనేమి లేకపోతే బయట బాగా చార్జ్ చేసి చేసే 2 రోజులు, 3 రోజుల వర్క్‌షాప్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇవన్నీ గూడా సర్టిఫికేషన్ కోర్స్ లాంటివి. మీకు పర్సనల్ కౌన్సెలింగ్ అన్నది పీజీ కోర్స్ లాంటిది. దానికి దీనికి తేడా ఉంటుంది కదా! సర్టిఫికేషన్ కోర్స్ అంటే మీకు అవగాహన కలిగిస్తుంది. కొంతవరకు మీ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తుంది. కొంతవరకు మీకున్న చిన్న చిన్న డిజార్డర్స్‌ని రెక్టిఫై చేసుకోగలుగుతారు. అదే పర్సనల్ కౌన్సెలింగ్ అయితే కంప్లీట్‌గా మీకున్న రూట్ కాజ్‌ని కనుక్కొని దాన్ని పూర్తిగా నయం చేసుకోగలుగుతారు. అందుకే నేను 1-1 కౌన్సెలింగ్స్‌ని తీసుకుంటున్నాను. నేను ఆల్మోస్ట్ మానేశాను. ఫ్యూచర్‌లో కూడా ఉండకపోవచ్చు. సో, నేను వన్ ఆన్ వన్ కౌన్సెలింగ్ సెషన్స్‌నే ప్రిఫర్ చేస్తాను. వాటి ఎఫెక్టివ్‌నెస్ కానీ, వాటికొచ్చే రిజల్ట్స్ కానీ చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ మేనేజ్‌మెంట్ గురించి చెప్తారు. 80-20 ఫాలో అవ్వండి, ఏబీసీడీ లిస్ట్ ఫాలో అవ్వండి అని. అవి ఫాలో అయిన తర్వాత కూడా వాటి వల్ల రిజల్ట్స్ రాక, అవి పెట్టుకోవడం వల్ల ఎక్కువ స్ట్రెస్‌కి గురైన వాళ్ళు చాలామంది నా క్లయింట్స్‌గా రావడం జరిగింది. అదే విధంగా కంఫర్ట్ జోన్ వదిలేస్తే ఏదైనా సాధించొచ్చు అని మోటివేషనల్ స్పీచ్‌లో చాలా ఎమోషనల్‌గా చెప్తారు. అయితే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చేసి జాబ్ వదిలేసిన వాళ్ళు మరింత డిప్రెస్ అయిపోయి ఏమీ సాధించలేక తిరిగి ఆ డిప్రెషన్‌తో నా దగ్గరికొస్తే నేను వాళ్ళని తిరిగి సరైన దారిలో పెట్టడము జరిగింది. కాబట్టి ఈ హిప్నోథెరపీ, సైకోథెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనేక రకాల థెరపీలు నేను నా యూట్యూబ్ ఛానెల్‌లో చేశాను. ఏ థెరపీ దేనికి ఉపయోగపడుతుందని. సో, అవన్నీ కూడా క్లినిక్‌లోనే సాధ్యం. వన్ ఆన్ వన్ పర్సనల్ కౌన్సెలింగ్‌లోనే సాధ్యం. ఒక ఫినాన్షియల్ ప్లానర్ మీ ఆర్థిక పరిస్థితిని, మీ లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ మిడ్ టర్మ్ గోల్స్, మీ పిల్లల చదువు, మీకున్న ఆర్థిక పరిస్థితి వీటన్నిటిని అంచనా వేసి ఎలాగైతే ఒక పెట్టుబడి విధానాన్ని మీకు సజెస్ట్ చేస్తాడో ఫినాన్షియల్ ప్లానర్, అదే విధంగా ఒక సైకాలజిస్ట్ గాని, సైకోథెరపిస్ట్ గాని మీ యొక్క సైకలాజికల్ బ్యాక్‌గ్రౌండ్‌ని, ఫ్యామిలీ హిస్టరీని, మీకున్న స్ట్రెంగ్త్స్‌ని, వీక్‌నెస్‌ని అన్నింటిని కూడా పూర్తిగా అసెస్ చేసిన తర్వాత మీకున్న ప్రాబ్లమ్‌కి సొల్యూషన్‌ని ఇవ్వగలుగుతారు. అది రూట్ కాజ్‌కి సొల్యూషన్ అవుతుంది. ఖచ్చితంగా వన్ ఆన్ వన్ పర్సనల్ కౌన్సెలింగ్ అన్నది చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. చాలా రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. కస్టమైజ్డ్ సొల్యూషన్స్ అందిస్తుంది. అది మీకు అవసరం కూడా. ఈ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసెస్, మోటివేషనల్ స్పీచెస్ అన్నది అవగాహనకి. అవి చేయొద్దు, తప్పు, మంచివి కావు, వేస్ట్ అని చెప్పను కానీ కొంతవరకు మాత్రమే యూజ్ అవుతాయి. వన్ ఆన్ వన్ పర్సనల్ కౌన్సెలింగ్ మాత్రం కంప్లీట్‌గా మీకు పూర్తి సొల్యూషన్స్‌ని, కస్టమైజ్డ్ సొల్యూషన్స్‌ని మీ జీవితానికి అందించగలుగుతుంది.